ఇన్నాళ్లు పోటీకి సిద్ధపడ్డ వాళ్లంతా ఇప్పుడు పోటీ లేకపోవడంతో నిరుత్సాహంగా ఉన్నారు. గెలిచి సత్తా చాటుతాం అనుకున్న వాళ్లంతా ఇప్పుడు నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీ అయ్యారు. నామినేషన్ వేయాలనుకున్న వాళ్లంతా నామినేట్ కాబోతూ ఉండటంతో కొందరు సంబురంగా ఉంటే మరికొందరు ఆందోళనగా ఉన్నారు. పీఏసీఎస్, డీసీసీబీ చైర్మన్లను నేరుగా నామినేటెడ్ పోస్టులతో భర్తీ చేసేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు 101 ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 76, భద్రాద్రి జిల్లాలో 21, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో 4 ఉన్నాయి. అయితే రైతుల అవసరాలకు అనుగుణంగా పెద్ద పీఏసీఎస్లను విభజించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా ఖమ్మం జిల్లాలో 20, భద్రాద్రిలో 21, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో 4 సంఘాలు పెద్దవిగా గుర్తించారు. వీటిలో నుంచి 2 లేదా 3 సంఘాలుగా విభజించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. దీంతో ప్రతిపాదనలతో కూడిన నివేదికలు జిల్లా సహకార అధికారుల నుంచి రాష్ట్ర సహకార రిజిస్టర్కు అందాయి. ఈ ప్రతిపాదనలను ఆయన పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను ఇక నామినేటెడ్ ప్రాతిపదికన ఎన్నుకునేందుకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాల వ్యాప్తంగా నాయకుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటి వరకు ఈ సంఘాలకు ఎన్నికలు నిర్వహించగా ఇటీవల ఆయా పాలక వర్గాలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ సంఘాలకు ఎన్నికలు జరిగాక సొసైటీ చైర్మన్లు, సభ్యులతో పాలకవర్గం ఏర్పడేది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పీఏసీఎస్ చైర్మన్లు, డీసీసీబీకి చైర్మన్ పాలకవర్గాన్ని ఎన్నుకునేవారు. అయితే ఈ ప్రక్రియ లేకుండా పోయింది. దీనికి సంబంధించి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తమ పరిధిలో ప్రస్తుతం ఉన్న పీఏసీఎస్లు ఇంకా కొత్తగా ఎన్ని ఏర్పాటు చేయవచ్చన్న ఉద్దేశంతో వారే నేరుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల పాలక వర్గాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. వీటికి ఇన్ఛార్జీల నియామకానికి సహకార శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డీసీసీబీ, పీఏసీఎస్ల పాలక మండళ్ల పదవీకాలం గత ఫిబ్రవరిలో ముగియగా వాటినే కొనసాగిస్తూ ఫిబ్రవరి 14, ఆగస్టు 14న 2 సార్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే హఠాత్తుగా ఆ జీవోను రద్దు చేస్తూ డీసీసీబీ, పీఏసీఎస్లకు అధికారులను ఇన్ఛార్జీలుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని వెనుక గల కారణాలను విశ్లేషించే పనిలో ప్రజాప్రతినిధులు పడ్డారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలోని అంశాలపై ఉమ్మడి జిల్లాలో చర్చ సాగుతోంది. పాలక వర్గాలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఇప్పటికిప్పుడు రద్దు చేయడం ఎందుకనే ప్రశ్నలు తలెత్తాయి. పాలక వర్గాల స్థానంలో పర్సన్ ఇన్ఛార్జీలతో కూడిన అధికారుల కమిటీని నియమించాలని, 6 నెలల కాలానికి లేదా సంఘాలకు ఎన్నికలు నిర్వహించే వరకు, లేదంటే ప్రభుత్వం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఇది అమల్లో ఉంటుందని జీవోలో స్పష్టం చేసింది. దీని ప్రకారం 6 నెలల్లో ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందనే చర్చ రాష్ట్రంలో జోరందుకుంది. అయితే జీవోలో మాత్రం సహకార సంఘాలను పునర్వ్యవస్థీకరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు ప్రస్తుత కమిటీల కాలపరిమితి విషయంలో ప్రత్యేక మినహాయింపులు ఇచ్చినట్లు చెప్పారు. ఓవైపు ఎన్నికల ఖర్చు, ప్రచార హోరు, పరస్పర వాగ్వాదాలు ఇలా అనేక అంశాల జోలికి వెళ్లకుండా నామినేటెడ్ పద్ధతిలో ఎన్నికను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. డబ్బు ఖర్చు పెట్టినా కొన్నిసార్లు ఫలితం ఉండే అవకాశం లేదు. కాబట్టి నామినేట్ చేసి పార్టీ కోసం పనిచేసిన వారిని నియమించుకునే అవకాశంగా ప్రభుత్వం భావిస్తోంది. దీంతో అనేక మంది నాయకులు, స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడింది. నీలగిరి కార్పొరేషన్లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో రిజర్వేషన్లు మారడం దాదాపు ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. పాత రిజర్వేషన్ కొనసాగుతాయనే అంచనాతో ఉన్న రాజకీయ నేతలకు ఇది ఊహించిన పరిణామంగా మారింది. రిజర్వేషన్ల మార్పు కారణంగా తుది ఓటరు జాబితా విడుదలకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. నల్గొండ టౌన్ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా మారడంతో ఎన్నికల ప్రక్రియలో కీలక మార్పులు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు మున్సిపాలిటీగా ఉన్న టైంలో అమలులో ఉన్న రిజర్వేషన్లే కొనసాగుతాయనే భావనతో పలువురు రాజకీయ నేతలు వార్డుల వారీగా లెక్కలు వేస్తున్నారు. ఓటర్ల సంఖ్య, అనుకూల వర్గాలు, గెలుపు అవకాశాలపై అంచనాలతో టికెట్ల కోసం పార్టీ అధినేతల దగ్గర పైరవీలు కూడా చేసుకుంటున్నారు.
ఇక మరికొందరు నేతలు టికెట్ దమకే వస్తుందన్న ధీమాతో వార్డుల్లో ప్రచార హడావుడి పెంచుతూ ఓటర్లను ఆకర్షించే యత్నాల్లో ఉన్నారు. అయితే కార్పొరేషన్ ఏర్పాటుతో వార్డుల రిజర్వేషన్లను కొత్తగా పునఃపరిశీలించే అవకాశం ఉందని అధికారులు ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నారు. ఓటర్ల ముసాయిదా జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత ఈ నెల 10న తుది జాబితా రిలీజ్ చేస్తామని అధికారులు ముందే ప్రకటించారు. కానీ రిజర్వేషన్లలో మార్పులు జరిగే అవకాశం ఉండటంతో తుది ఓటరు జాబితా రిలీజ్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తేనే తుది జాబితా ఇచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఇదిలా ఉండగా నల్గొండ కార్పొరేషన్ పరిధిలోని 1 నుంచి 48 వార్డుల వరకు కొత్త రిజర్వేషన్లు ఇవేనంటూ వాట్సాప్, సోషల్ మీడియాలో జాబితాలు వైరల్ అవుతున్నాయి. ఈ జాబితాలకు అధికారిక ధృవీకరణ లేదని మున్సిపల్ అధికారులు అంటున్నారు. రిజర్వేషన్లపై ఇప్పటి వరకు అధికారిక సమాచారం విడుదల కాలేదని అంటున్నారు ఆఫీసర్స్. గత ఎన్నికల్లో నీలగిరి మున్సిపాలిటీలో వార్డుల రిజర్వేషన్లు చూస్తే జనరల్లో 10 వార్డులు, జనరల్ మహిళ 12 వార్డులున్నాయి. ఇక బీసీ జనరల్ 7 వార్డులు, బీసీ మహిళ 9 వార్డులు, ఎస్సీ జనరల్ 4 వార్డులు, ఎస్సీ మహిళలకు 3 వార్డులు అలాట్ అయ్యాయి. ఇక ఎస్టీ జనరల్ 2 వార్డులున్నాయి. ప్రస్తుతం ఈ రిజర్వేషన్లన్నీ మారే అవకాశం ఉందంటున్నారు నేతలు. ఎన్నో దశాబ్దాల కళ సాకారం కాబోతుంది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం సస్యశ్యామలం కానుంది. గత సంక్రాంతికి శంకుస్థాపన చేసిన మంచుకొండ ఎత్తిపోతల పథకం ఈ సంక్రాంతికి ప్రారంభం కానుంది. సరిగ్గా ఏడాదిలోనే అన్ని పనులు పూర్తి చేసుకుని రైతుల భూములు సస్యశ్యామలం చేసేందుకు అంతా సిద్ధమైంది. ఓవైపు మున్నేరు, మరోవైపు నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రవహిస్తున్నా గానీ రఘునాథపాలెం మండలానికి చుక్క నీరు వచ్చేది కాదు. ఆ ప్రాంతమంతా కూడా ఎడారిగా మారిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం ఆ ప్రాంతానికి నీరు వచ్చేందుకు ఇందిరమ్మ సర్కార్ కృషి చేసింది. దానికి వెచ్చించిన నిధులన్నీ, దానికోసం ఎవరు కృషి చేశారు, ఇందిరమ్మ సర్కార్లో తీసుకున్న చొరవ ఎలాంటిదో ఇక్కడున్న స్థానికంగా ఉన్న రైతులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తీవ్ర సాగునీటి సమస్య కలిగిన మండలం రఘునాథపాలెం. ఇక్కడి భూములకు సాగునీటి కోసం దశాబ్దాలుగా ఇక్కడి రైతులు పోరాటం చేస్తున్నారు. వీళ్ల బాధలు విన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రభుత్వంతో మాట్లాడి మంచుకొండ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. గత సంక్రాంతికి మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి శంకుస్థాపన చేయించారు. ఉగాది నాటికే నీళ్లు పారిస్తామని హామీ ఇచ్చినా కొన్ని పొలాల్లో పంటలు పూర్తి కాకపోవడంతో పంటలు పూర్తయిన తర్వాత పైప్ లైన్లు పూర్తి చేసి 3 నెలల కాలంలో పూర్తి చేయించారు. పోయిన సంక్రాంతికి ఈ రఘునాథపాలెం మండలంలో మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి ఎత్తిపోతల పథకం ద్వారా రఘునాథపాలెం మండల కరువుని పారదోలాలనే ఒక దృఢ సంకల్పంతో తుమ్మల నాగేశ్వరరావు గారు దానికి శంకుస్థాపన చేయడం జరిగింది గత సంక్రాంతికి. మరి ఈరోజు కేవలం 1 సంవత్సర కాలంలో సుమారు 100 కోట్లు వెచ్చించేసి మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని రేపు ప్రారంభించుకోబోతున్నాము. రఘునాథపాలెం మండలం ప్రజలందరూ కూడా ఈరోజు ఆనందంతో సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి. సంక్రాంతి మాకు ముందే వచ్చింది అనే ఒక పండగ వాతావరణంలో ఈరోజు మండల ప్రజలు మొత్తం కూడా ఉన్నారు. సుమారు 100 కోట్ల రూపాయలతోటి 36 చెరువులని ఈరోజు నింపేటువంటి బృహత్తర కార్యక్రమము. దాదాపు 30 గ్రామాలు ఇందులో కవర్ అవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మీకు నీళ్లు అందిస్తానని మాట ఇచ్చారు. అందులో భాగంగానే 66 కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ కృష్ణా జలాలు మన దేవరబోర్డు మంచుకొండకు రావడం అంటే పెద్ద చరిత్ర సార్. ఇది దీన్ని నమ్మశక్యంగా లేదు. కావున మేము ముఖ్యంగా మా తుమ్మల నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకయ్యా అంటే ఈ పంటలు పండే
ఈ బీడు భూములను సారవంతం నేలకు చేసి పంటలు పండించడానికి రైతులకు ఎంతో అవసరం ఉన్న ఈ వాటర్ సోర్సెస్ రావడం వల్ల ఈ గ్రామాలు సస్యశ్యామలమైతే దగ్గర 36 చెరువులు 37 చెరువులు నింపే కార్యక్రమం ఇప్పటికి 26-24 చెరువులు నిండినాయి. ఆ చెరువులు కూడా త్వరలో నిండిపోతున్నాయి. అందులో భాగంగానే రేపు 13/1/2026 పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది. గ్రామాల నుంచి రైతు సోదరులు, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ అందరూ సోదరులు, రైతు సోదరులు పంటలు ఈ వ్యవసాయం మీద జీవాధారం మీద పడ్డ రైతులందరూ స్వాగతం పలుకుతామని చెప్పి ఎదురు చూస్తున్నాం. రఘునాథపాలెం మండలంలో వర్షపు నీరే ఆధారంగా కొందరు బోర్లు, బావుల ద్వారా రైతులు వ్యవసాయం సాగిస్తున్నారు. పత్తి, మిర్చి వంటి పంటలతో పాటు కూరగాయలు, పండ్ల తోటలు, విభిన్న తరహా పంటలతో ఈ మండలంలో గిరిజనేతర రైతులు పెద్ద ఎత్తున వ్యవసాయ పంటలు పండిస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు తలెత్తితే కరువుకు గురై నష్టపోతున్నారు. ఇప్పుడు మంచుకొండ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా జలాలు రఘునాథపాలెం మండలంలోని పలు చెరువుల్లో ప్రవహించి సస్యశ్యామలం కాబోతుంది. దీంతో మండలంలో 2 పంటలు మంచిగా సాగు చేసుకోవచ్చని రైతులు ఆనందంతో చెబుతున్నారు. వాణిజ్య పంటలు పండించడంతో పాటు వరికి సాగయ్యే భూమి రఘునాథపాలెం మండలంలో సిద్ధంగా ఉన్నాయి. తుమ్మల నాగేశ్వరరావు గారు హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగా ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని రేపు ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో మీరు చూస్తున్నటువంటి నా వెనకాల ఉన్నటువంటి భూభాగంలో, ఎడారిగా ఉన్న భూభాగంలో ఈరోజు జలకల్లాడే శుభ సందర్భాన ప్రధానంగా తుమ్మల నాగేశ్వరరావు గారికి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులకి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఆనకట్టలు ఆధునిక దేవాలయాలు అంటారు. దేవాలయాల్లో మనం పూజిస్తాం, కానీ దానికన్నా ఎక్కువ నీళ్లు పారే విధంగా చేయటం వల్ల జనాలు సాగు చేసుకోవటం, తద్వారా తన కుటుంబాలు మేలు చేసుకోవటం, బాగు చేసుకోవటం, ఇక్కడనే మీకు అభివృద్ధి అనేది జరుగుతోంది. రఘునాథపాలెం మండలానికి 37 ఊర్లకి దాదాపు 36 చెరువులకి నీళ్లు ఇవ్వటం వల్ల భూగర్భ వాటర్తో పాటు సాగునీరు, తాగునీరు, అదేవిధంగా మత్స్యకారులకు కానీ ఎండాకాలం వస్తే గేదెలు కానీ పశువులు కానీ ప్రతి ఒక్క దేనికి కూడా వాటర్ దొరక్క ఎంతో అవస్థపడేటువంటి పరిస్థితి ఉంది. దీనంతటినీ దృష్టిలో పెట్టుకొని మంత్రి గారు 66.330 కోట్ల రూపాయలతోటి గత సంవత్సరం 13/1/2025 శంకుస్థాపన చేసి ఈనాడు అంటే రేపు 13వ తారీఖు 1వ నెల 26న ఖచ్చితంగా సంవత్సరానికి 36 చెరువులకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకున్న సందర్భంగా మా రఘునాథపాలెం మండలం తరపున, గ్రామస్తుల తరపున, అదేవిధంగా రైతుల తరపున, మత్స్యకారుల తరపున, ప్రతి ఒక్కళ్ళ తరపున పేరున మంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మంచుకొండ ఎత్తిపోతల ద్వారా వెంకటాయపాలెం నుంచి సాగర్ జలాలు రఘునాథపాలెం మండలంలో పలు గ్రామాలకు వెళ్లనున్నాయి. 3200 ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు మండలంలోని మంచుకొండ, చిమ్మపుడి, దారేడు, పాపటపల్లి, కోటపాడు, ఈర్లపుడి, రంఖ్యాతండ, బడియాతండ, చింతగుర్తి, రఘునాథపాలెం, బల్లేపల్లి, ఖానాపురం, వేపకుంట్ల, కొనిచెర్ల గ్రామాల్లోని మొత్తం 27 చెరువులతో పాటు ఈర్లపుడి, గడ్డికుంట తండాలో అదనపు ఆయకట్టు కింద వ్యవసాయ భూమి సాగులోకి రానుంది. మొత్తం 22 గ్రామాల్లో 2412 ఎకరాలకు శాశ్వత సాగునీరు అందించడం, 36 చెరువులకు నీరు విడుదల ఈ ఎత్తిపోతల ద్వారా అందించడం జరుగుతుంది. నేను అనుకోవడం, ఒక రైతు బిడ్డ బాధని అర్థం చేసుకునే ఇంకో రైతు ఉంటున్నాడు కాబట్టి ఇది కేవలం ఒక షార్ట్ పీరియడ్లో కంప్లీట్ చేయడం జరిగిందని నేను అనుకుంటున్నాను. నిజంగా పేదల పక్షపాతి, రైతులకి ఎప్పుడు ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళకి ఏ విధంగా మేలు చేయాలనే ఒక ఆలోచన, ఒక సంకల్పం ఉండటం కూడా చాలా గొప్పతనం. ఇది కేవలం తుమ్మల నాగేశ్వరరావు గారితోనే సాధ్యమైందని అందరూ భావిస్తున్నారు. రైతులలో ఈరోజు రఘునాథపాలెం మండలం మొత్తం సంక్రాంతి వాతావరణంతో పాటు నీళ్లు ఉండటం వల్ల వాళ్ళు నిజంగా చాలా సంతోషంగా ఉన్నారు. ఒకవైపు మున్నేరున్నా, ఇంకోవైపు కెనాల్ ఉన్నా కానీ, సాగర్ కెనాల్ ఉన్నా కానీ నీళ్లు తీసుకోలేని పరిస్థితి. అయినా కానీ ఒక సంకల్పంతో నీళ్లు ఈ 36 పంచాయతీలకి నీళ్లు తీసుకొని వెళ్ళాలి. ఒక 6 సెగ్మెంట్ల ద్వారా 8 కిలోమీటర్ల పొడుగున నీళ్ళు ఇక్కడ నుంచి పైప్ లైన్ వేసి వాళ్ళకి తీసుకొని పోవటం అనేది నిజంగా ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా చేస్తాడు, ఏదైనా సాధ్యమని చూపెట్టడానికే ఈ తుమ్మల నాగేశ్వరరావు గారి వల్లనే జరిగిందని అందరూ భావిస్తున్నారు. వెంకటాయపాలెం పాత లిఫ్ట్ సమీపంలోని ఇక్కడ 600 హెచ్పీ మోటార్లు 3 ఏర్పాటు చేశారు. 16 కిలోమీటర్ల పొడవున పైప్ లైన్లు నిర్మించి మంచుకొండలో ఎత్తైన ప్రదేశంలో వాటర్ ట్యాంకు నిర్మించి ట్రయల్ రన్గా నీరు విడుదల చేశారు.
ట్రయల్ సక్సెస్ కావడంతో పనుల్లో వేగం పెంచి ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు. సాగర్ జిల్లాలో తమ మండలంకు రావడంతో స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పంపు హౌస్ వద్ద లిఫ్ట్ చేసిన నీళ్లు పైప్ లైన్ ద్వారా మంచుకొండ దేవర బోడుగుట్టపై నిర్మాణం చేసిన డెలివరీ సిస్టమ్ కు చేరుతాయి. అక్కడ నుంచి 36 చెరువులకు నీరు పైప్ లైన్ల ద్వారా చేరుతాయి. 6 సెగ్మెంట్లుగా చెరువులను విడతల వారీగా నింపుతారు. మొత్తం పైప్ లైన్లు 35 కిలోమీటర్లు నిడివితో ఉన్నాయి. డెలివరీ సిస్టమ్ నుంచి చెరువులకు గ్రావిటీతో నీళ్లు చేరుతాయని అధికారులు అంటున్నారు. 39 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ని ప్రెజర్ మెయిన్ ద్వారా వెంకటాయపాలెం డీప్ కట్ ఎన్ఎస్పి వాటర్ని మంచుకొండలోని మెయిన్ డెలివరీ సిస్టమ్కి ప్రెజర్ మెయిన్ ద్వారా లిఫ్ట్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ 3 మోటార్లు ఉంటాయి. ఒక్కొక్క మోటార్ కెపాసిటీ వచ్చి 450 కిలో వాట్స్ ఉంటుంది. 3 మోటార్లు, ఈచ్ మోటారు 600 HP పవర్ ఉంటుందండి కన్జంప్షను. ఒక్కొక్క మోటార్ వచ్చేసి 13 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ని లిఫ్ట్ చేయగలుగుతుంది. మొత్తం కలిపితే 39 క్యూసెక్స్ వాటరు. ఈ మంచుకొండలోని 64 చెరువులకి ఓన్లీ వర్షాధారం ద్వారా మాత్రమే నీరు ఉంటుందండి చెరువులోకి. ఇంకా ఆల్టర్నేట్ సోర్స్ వాళ్ళకి ఏమీ లేదు. అక్కడ చాలా కమర్షియల్ క్రాప్స్, కూరగాయలు, అన్ని రకాల పంటలు పండించుకోవడానికి వాళ్ళకు వర్షాధారంతో మాత్రమే వాటరు చెరువులలో ఉండడం జరుగుతుంది. సెకండ్ క్రాప్కి వాళ్ళకి వాటరే ఉండడం లేదండి. దీనిలో భాగంగా మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతంగా కంప్లీట్ చేసిందండి. రఘునాథపాలెం మండలం ఖమ్మంకు కూతవేటు దూరంలో ఉంది. అక్కడ భూములు సారవంతమైనవే కాదు, ఖరీదైనవి కూడా. ఎకరం 50 లక్షల నుంచి కోటి దాకా ధరలున్నాయి. సాగునీటి వసతి లేకపోయినా ఉద్యాన పంటలకు బాగా అనువైన భూములు కావడంతో ఖరీదెక్కువ. ఖమ్మం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలో నిలిచిన తుమ్మల ఎన్నికల ప్రచారంలో సాగునీటి కలను సాకారం చేసేలా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తెస్తానని వాగ్దానం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్కు కావలసిన పవర్ సప్లైపై కూడా అధికారులు నజరు పెట్టారు. దీని నుంచి ఇరిగేషన్ సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి 3 మోటార్లో 2 మోటార్లు రన్నింగ్లో ఉంటే ఒకటి స్టాండ్ బై ఉంటుంది అన్నారు. ఆ నిమిత్తమే మనం 3.15 MVA పెట్టాము. రైతులకు ఇక్కడి నుంచి ఈ సంక్రాంతికి రేపు 15న సార్ ఇక్కడి నుంచి ఆన్ చేస్తారు. వాళ్ళకి మంచుకొండ డెలివరీ పాయింట్ దగ్గర వాళ్ళకి వాటర్ అనేది డెలివరీ అవుతుంది. దాని నిమిత్తం ఈ సబ్స్టేషన్ కట్టడం జరుగుతుంది. యాక్చువల్గా ఇది మొత్తం కాస్ట్ వచ్చి 2 crores అండి. 2 crores మనకి వాళ్ళు కట్టడం జరిగింది. మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది. 1650 KVAకి వాళ్ళు మోటార్స్ ప్రిపేర్ అయి ఉన్నారు. వాళ్ళు వాడేదాన్ని బట్టి వాళ్ళు ఎంతైతే మ్యాక్సిమం లోడ్ వాళ్ళు అప్లై చేస్తారో దానికి ఇవ్వడానికి మనకి సబ్స్టేషన్ ఆ పరిస్థితి సరిపోతుంది. దాన్ని బట్టి వాళ్ళు వాడుకునే దాన్ని బట్టి రైతులకి యొక్క రిక్వైర్మెంట్ని బట్టి ఇరిగేషన్ వాళ్ళు వాడుకునే దాన్ని బట్టి మనకి సబ్స్టేషన్ అనేది ఫీడ్ చేయడం జరుగుతుంది. నాగార్జున సాగర్ మేజర్ కెనాల్పై వెంకటాయపాలెం డీప్ కట్ వద్ద పంపు హౌస్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి సాగునీళ్లను లిఫ్ట్ చేయడానికి రూపకల్పన చేశారు. మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో రఘునాథపాలెం మండలం సస్యశ్యామలం అవ్వడంతో పాటు చెరువుల్లో సమృద్ధిగా నీరు నిల్వ ఉంటే చుట్టుపక్కల భూగర్భ జలాలు పెరుగుతాయి. దాంతో బోరుబావులతో సాగు చేసే రైతాంగంకు కష్టాలు తీరడంతో పాటుగా చెరువుల్లో నీరు నిండుగా ఉంటే చేపలు పెరగడంతో మత్స్యకారులకు ఉపాధి కలుగుతుంది. మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ఆయకట్టు కింద ఎక్కువగా గిరిజనులు ఉన్నారు. వారి జీవితాల్లో వెలుగులు నిండనున్నాయి. ఇందిరమ్మ ప్రభుత్వ సహకారంతో స్థానిక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో ఎడారి ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కాబోతా ఉంది. నాగార్జున సాగర్ మిగులు జలాలను వాడుకొని ఎడారి ప్రాంతాన్ని పచ్చని ప్రాంతంగా మార్చేందుకు తుమ్మల కృషి ఎంతో అభినందనీయమని చెప్పేసి స్థానికంగా ఉన్న రైతాంగం హర్షం వ్యక్తం చేస్తూ ఉంది. దీని ప్రారంభోత్సవం రేపు ఉండటంతో ప్రజలందరూ కూడా ఆసక్తితో ఎదురుచూస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ షర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం. ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది ప్రభుత్వం. ఉద్యోగులకు డిఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డిఏ 30.03% నుంచి 33.67% పెంచింది. జూలై 1, 2023 నుంచి పెంచిన డిఏ అమలు కానుంది. రాష్ట్ర ఉద్యోగులకు డిఏ 73.344% పెంచగా ఫుల్ టైం కాంటిజెంట్ ఉద్యోగులకు 6,700 డిఏ పెంచింది. బకాయి పీజీఎఫ్ ఖాతాలో డిఏ జమ కానుంది. ఫిబ్రవరి 1న జీతంతో డిఏ చెల్లించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది ప్రభుత్వం. ఉద్యోగులకు డిఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డిఏ 30.03% నుంచి 33.67% పెంచింది. జూలై 1, 2023 నుంచి పెంచిన డిఏ అమలు కానుంది. రాష్ట్ర ఉద్యోగులకు డిఏ 73.344% పెంచగా ఫుల్ టైం కాంటిజెంట్ ఉద్యోగులకు 6,700 డిఏ పెంచింది. బకాయి పీజీఎఫ్ ఖాతాలో డిఏ జమ కానుంది. ఫిబ్రవరి 1న జీతంతో డిఏ చెల్లించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంచిర్యాల జిల్లాలో పర్యటించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. తరువాత పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి వివేక్. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో మార్నింగ్ వాక్ నిర్వహించారు కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. 1-2 వార్డుల్లోని ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వార్డుల్లో బోర్లు, పారిశుద్ధ్య సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు స్థానికులు. దీంతో చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి వివేక్. త్వరలోనే వార్డుల్లో నూతన సీసీ రోడ్లు, బోర్లు వేసి నీటి ఎద్దడి లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు మంత్రి వివేక్. తాను ఎన్నికల్లో గెలిచిన తర్వాత చెన్నూరులో ఇసుక మాఫియా లేకుండా చేశానన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. చాలా మంది ఒత్తిడి చేశారని, కానీ తాను ఇసుక మాఫియాకు ఎలాంటి సహకారం ఇవ్వడం లేదని చెప్పారు. ఇసుక విషయంలో కావాలనే బీఆర్ఎస్ నేతలు తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ నేతలు, కాంట్రాక్టర్లు ఇసుక అక్రమ దందాతో కోట్ల రూపాయలు దోచుకున్నారన్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూరు గ్రామంలో ఇసుక రీచ్ను ప్రారంభించారు మంత్రి. అంతకుముందు చెన్నూరులో బీసీ గర్ల్స్ హాస్టల్ ను ప్రారంభించారు వివేక్. కోట్లాది రూపాయలు ఏదైతే టీఆర్ఎస్ నాయకులు సంపాదించుకున్నారో అది ప్రజల సొమ్ము. ఇక్కడ కేవలము లారీలు ఎప్పుడైతే పోతున్నాయో అవి GPS తో ద్వారా, డ్రోన్స్, శాటిలైట్, ఈ మేనేజ్మెంట్ ద్వారా ఇసుకే దందా ఏదైతే ఇంతకుముందు నడుస్తున్నాయో అవన్నీ కూడా మనము బంద్ చేయడం జరిగింది. ఇప్పుడు కేవలం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ చర్యలు తీసుకున్నందుకు మనకు ఇసుకే పన్ను ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంకి రావాలో సుమారు 22% పెరగడం జరిగింది ఈ లాస్ట్ 6 months. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో వ్యవసాయం రికార్డు స్థాయికి పెరిగిందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. వ్యవసాయంలో దేశంలో తెలంగాణ నంబర్ 1 గా మారిందన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని తన కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాయితీపై అందించే వ్యవసాయ పనిముట్లను రైతులకు పంపిణీ చేశారు మంత్రి. జిల్లాకు 2,40,00,000 విలువైన రాయితీ పనిముట్లు వచ్చినట్లు తెలిపారు. చెన్నూరు నియోజకవర్గానికి 40 లక్షల విలువైన పనిముట్లు రావడం ఆనందంగా ఉందన్నారు. అర్హులైన రైతులు రాయితీపై వస్తున్న పనిముట్లను పొందుకుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకు ముందు ఉన్నప్పుడు ఈ అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్ సబ్సిడీ ద్వారా రైతులకు ఇచ్చేది. కొన్ని చోట్ల 50% సబ్సిడీ, కొన్ని చోట్ల 40% సబ్సిడీ, ఇట్లా ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 టర్మ్స్ లో కూడా 10 సంవత్సరాలు ఎక్కడ కూడా ఈ ఇంప్లిమెంట్ అప్పుడు చేయలేదు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు మేము ఆదుకోవాలి, మోడల్ ఇంప్లిమెంట్స్ ఇస్తే ఉత్పత్తి ఎక్కువ చేసుకుంటారని చెప్పి ఈ స్కీమ్ మళ్ళీ మొదలు పెట్టడం జరిగింది. పర్యటనలో ప్రజల సమస్యలను తెలుసుకున్న మంత్రి వివేక్ వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. జాతీయ స్థాయి ఖోఖో పోటీలు ఓరుగల్లలో ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. 2 టీములు నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. క్రీడాకారుల ఆటలతో ప్రేక్షకుల కేరింతలు మారుమ్రోగుతున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర టీముల మధ్య జరిగిన మ్యాచ్ను చూసేందుకు క్రీడాభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో కాజీపేట రైల్వే స్టేడియం గ్రౌండ్ అంతా సందడిగా మారింది. తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో కాజీపేటలో 58వ జాతీయ సీనియర్ ఖోఖో పోటీలు 2వ రోజు ఘనంగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి స్త్రీలు, పురుషులకు చెందిన 79 జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. ఇందులో తమ ప్రతిభను చాటుకునేందుకు దేశవ్యాప్తంగా 1376 మంది క్రీడాకారులు హాజరయ్యారు. రాష్ట్ర స్థాయిలో ఖోఖో ఆడిన తమకు జాతీయ స్థాయిలో ఆడే అవకాశం రావడం సంతోషంగా ఉందని అంటున్నారు క్రీడాకారులు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని చెప్తున్నారు. నేను చిన్నతనం నుంచినే ఖోఖో ఆడడం జరిగింది.
మా సీనియర్ క్రీడాకారుల ఎంకరేజ్తో ఆడడం జరిగింది. ఖోఖో అసోసియేషన్, వరంగల్ ఖోఖో అసోసియేషన్ కానీ, తెలంగాణ ఖోఖో అసోసియేషన్ కానీ చాలా సపోర్ట్ చేయడం జరిగింది. చాలా ఎగ్జైటింగ్ అండ్ గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు సార్. విత్ సపోర్ట్ అందరూ జంగారాగారెడ్డి సార్, కృష్ణమూర్తి సార్ వాళ్ళు లీడింగ్ తీసుకోవడం వల్ల చాలా మంచిగా గేమ్స్ అనేటివి రన్నింగ్ అవుతున్నాయి. ఓరుగల్లులో జాతీయ స్థాయిలో ఖోఖో పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందంటున్నారు నిర్వాహకులు. ఈ పోటీలకు తెలంగాణ ఖోఖో అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు చేయడం, దేశవ్యాప్తంగా క్రీడాకారులు రావడంతో స్థానిక క్రీడాకారుల్లో ఆసక్తి పెరుగుతుందని అంటున్నారు. ఇట్లాంటి మేటి ఇండియాకు ఆడిన క్రీడాకారులు కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొంటారు. ఇంత పెద్ద బృహత్తర కార్యక్రమం మన కాజీపేటలో పట్టణించినందుకు గర్వంగా ఉంది మాకు. ప్రతి దాంట్లో మ్యాట్కు సంబంధించినటువంటి పిల్లలకు ఏ విధంగా కావాలన్నా కూడా పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ను సెలెక్షన్స్ పెట్టి ప్రతి సంవత్సరం జాతీయ స్థాయి క్రీడాకారులకు అత్యున్నతమైనటువంటి అవకాశాలు కల్పిస్తున్నటువంటి రాఘవరెడ్డి సారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం క్రీడలకు నిధులు కేటాయించలేదని అన్నారు తెలంగాణ ఖోఖో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక క్రీడలకు పెద్దపీట వేస్తున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఈ క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు రాఘవరెడ్డి. 58వ సీనియర్ నేషనల్ ఖోఖో ఇది. దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి బాలబాలికలు వచ్చారు. వాళ్ళకందరికీ బ్రహ్మాండంగా ఎన్నలేని విధంగా తెలంగాణలో మనం చేస్తున్నాం. ఒలింపిక్లో అన్ని రాష్ట్రాలకు వస్తున్నాయి, మన తెలంగాణకు రావడం లేదు. మన తెలంగాణలో ఒలింపిక్లో కొట్టాలనే లక్ష్యంతో ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఖోఖో పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులతో కాజీపేట స్టేడియమే కాదు, పట్టణమంతా కలకలలాడుతోంది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తులకు మరింత దగ్గర చేసేందుకు ఆలయ యంత్రాంగం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికో అమల్లో ఉన్న అర్జిత సేవలకు తోడు దశలవారీగా మరో 5 ప్రత్యేక సేవలను భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ 5 సేవల్లో 2 సేవలు ఇప్పటికే ప్రారంభం కాగా మిగిలిన 3 సేవలను రానున్న రోజుల్లో ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందించింది ఆలయ పాలకవర్గం. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తులకు మరింత చేరువ చేయడంతో పాటు ఆధ్యాత్మిక అనుభూతి, భక్తి భావాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఆలయ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు ఆర్జిత సేవలు కొనసాగుతుండగా తాజాగా మరో 5 సేవలను దశలవారీగా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ 5 సేవల్లో తోమాల సేవ, తులాభారం, సహస్ర దీపాలంకరణ, సూర్యప్రభ వాహన సేవ, చంద్రప్రభ వాహన సేవలున్నాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తోమాల సేవను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అంతరాలయంలో ప్రారంభించారు. అదే రోజు సాయంత్రం తులాభారం సేవను ఆలయ అణువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ అధికారులు, అర్చకులు ప్రారంభించారు. తోమాల సేవను ప్రతి బుధవారం ఉదయం 6:15 నుంచి 6:45 వరకు నిర్వహించనున్నారు. ఈ సేవలో దంపతులు పాల్గొనవచ్చు. టికెట్ ధరను 500 రూపాయలుగా నిర్ణయించారు. స్వామికి తోమాల సేవ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి సంకల్పం కలిగింది. ఈ యొక్క భక్తులకు తోమాల సేవా కైంకర్యం అనేటువంటిది నూతనంగా ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే స్వామి సన్నిధిలో సహస్ర దీపాలంకరణ సేవ అనేటువంటి కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించాలనేటువంటి సంకల్పం అధికార గణానికి, అర్చక వర్గానికి కలిగింది. అలాంటి తులాభార కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా పాల్గొని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. అలాగే తులాభారం సేవను ప్రతిరోజు దర్శన సమయంలో భక్తులు చేసుకునేలా ఏర్పాటు చేశారు. తులాభారం కోసం అవసరమైన నాణ్యాలు, బెల్లాన్ని ఆలయ అధికారులు అందిస్తారు. తూకానికి సరిపడా విలువను ఆలయానికి చెల్లిస్తే సరిపోతుంది. భక్తులు తమకు ఇష్టమైన వస్తువులను తీసుకొచ్చి తులాభారం వేసుకుని స్వామివారికి సమర్పించవచ్చు. ఈ సేవలో పాల్గొన్న భక్తులకు ఒక షెల్ల, కణుమ అందజేస్తారు. త్వరలో మరో ముఖ్యమైన సేవగా సహస్ర దీపాలంకరణను ప్రారంభించనున్నారు. ఈ సేవను ప్రారంభించిన తర్వాత ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున, ఏకాదశి రోజున సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నారు. ఈ సేవలో పాల్గొనే దంపతులు 500 రూపాయల టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. భక్తులకు 2 లడ్డూలు ఉచితంగా అందజేస్తారు. భక్తులకు అన్ని విధాల సౌకర్యం కల్పించాలని చెప్పి సేవా కార్యక్రమాలు కూడా తులాభారం, అదేవిధంగా తోమల చేసినాం. ఇంకా 3 ప్రోగ్రాం కూడా చేసేది ఉంది. ఒక్కొక్కటిగా ప్రజలకు ఆ స్వామివారి దర్శనం సులభంగా అయ్యి
ఇక్కడ వచ్చే పబ్లిక్ వచ్చే భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఎమ్మెల్యేగా ఇక్కడ ప్రాంతవాసిగా యారుటను ఇంకా అన్ని విధాలు అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. గౌరవ ముఖ్యమంత్రి సహకారం, అదేవిధంగా ఎండోమెంట్ మంత్రి కొండ సురేఖ గారి సహకారంతో ఇప్పటికే అభివృద్ధి చేస్తున్నాం. అలాగే భక్తులకు మరింత ఆధ్యాత్మిక అనుభూతిని కల్పించేందుకు 2 కొత్త వాహన సేవలను ప్రారంభించేందుకు ఆలయ యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. సూర్యప్రభ వాహన సేవ, చంద్రప్రభ వాహన సేవ. సూర్యప్రభ వాహన సేవను ప్రతి ఆదివారంతో పాటు రథసప్తమి రోజున ఉదయం 7 గంటల నుంచి 7:30 వరకు నిర్వహించనున్నారు. ఈ సేవలో దంపతులు పాల్గొనాలంటే 1000 రూపాయల టికెట్ తీసుకోవాలి. భక్తులకు ఒక షెల్ల, కనుమ అందజేస్తారు. చంద్రప్రభ వాహన సేవను ప్రతి పౌర్ణమి రోజున సాయంత్రం నిర్వహించనున్నారు. ఈ సేవకు కూడా టికెట్ ధర 1000 రూపాయలుగా నిర్ణయించారు. ఈ 2 వాహన సేవలను ఫిబ్రవరి నెలలో ప్రారంభించనున్నారు. ఈ దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థము తోమాల సేవ ప్రతి బుధవారం ఏర్పాటు చేయడం గాను ప్రారంభించడం జరిగింది. భక్తుల మొక్కుల మేరకు తులాభార సేవా కైంకర్యం కూడా ప్రారంభించడం జరిగింది. సహస్ర దీపాలంకరణ గతంలో మాకుండే దాన్ని కూడా పునఃప్రారంభించాలని చెప్పేసి దానికి స్థల నిర్ధారణ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థము సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలు కూడా ఏర్పాటు చేసి భక్తులకు కైంకర్యాలను ప్రస్తుతం ప్రారంభించిన కైంకర్యాలను భక్తులు వినియోగించవలసిందిగా మనవి చేయడమైనది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని భక్తులకు మరింత దగ్గర చేయాలనే లక్ష్యంతో ఆలయాన్ని ఆధ్యాత్మికంగా సౌకర్యవంతంగా అభివృద్ధి చేసేందుకు ఆలయ అధికారులు విస్తృత చర్యలు చేపడుతున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పల్లె సాంప్రదాయాలు ఉట్టిపడేలా సంక్రాంతి ముగ్గులు, భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. మహబూబ్నగర్ జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతున్న వేడుకల్లో జబర్దస్త్ ఫేమ్ సుధాకర్ పాల్గొన్నారు. పాలమూరులో సంక్రాంతి సంబరాలపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. సంక్రాంతి సంబరాలు అంబరనంటున్నాయి. జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో సంక్రాంతిని ప్రతిబింబించే విధంగా ప్రతి ఒక్క సంక్రాంతి పండుగలో భోగి, అట్లాగే సంక్రాంతి, కనుమ 3 రోజుల పాటు అత్యంత సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబించే విధంగా జరిగే పండుగల్లో సంక్రాంతి పండుగ ఒకటి. సో మనతో పాటు కాలేజ్ చైర్మన్ రవికుమార్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సో ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ముందుగా V6 ప్రేక్షకులందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం క్యాలెండర్ కొత్త ఇయర్ ఆంగ్ల సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పెద్ద పండుగ సంక్రాంతి పండుగ. ఇది ఒకటే మన హైందవ ధర్మంలో డేట్ ప్రకారం వచ్చేది. 14th, 15th, 16th. తర్వాత విద్యార్థులందరికీ కూడా సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో మన జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో గత 3 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు కూడా ఈ పండుగలో 3 భాగాలు. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ పండుగ. ఆ మూడింటిని కలిపి ఈరోజు నిర్వహిస్తున్నాం. ఈ ప్రాంగణాన్ని ఒక కొత్త గ్రామీణ వాతావరణం ప్రతిబింబించే విధంగా ఉండాలని జయప్రకాష్ నగరంగా ఒక విలేజ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఒక బడి, ఒక గుడి, తర్వాత ఒక నారుమడిని నిర్మించడం జరిగింది. గుడి మొన్ననే అందరం కూడా ముక్కోటి ఏకాదశి సందర్భంగా దేవుని దగ్గరికి వెళ్ళి మనం దర్శించుకుంటాం. అది ప్రతిబింబించే విధంగా ఉత్తర ద్వార దర్శనాన్ని ప్రత్యేక ద్వారం పెట్టి వెంకటేశ్వర స్వామి గుడిని నిర్మించడం జరిగింది. అదేవిధంగా మరి రెండవది బడి. గ్రామీణ ప్రాంతాల్లో మేము చదువుకున్నప్పుడు 4 గోడల మధ్యలో బడి లేకపోయిండే. ఒక పెద్ద చెట్టు కింద గుడి పక్కల మేము చదువుకునే వాళ్ళం. ఆ జ్ఞాపకాలను నెమరవేసుకోవడం కొరకు ఒక చెట్టు కింద ఓపెన్ స్కూల్ను నిర్మించడం జరిగింది. తర్వాత సంక్రాంతి అంటే వ్యవసాయదారులకు ఇష్టమైన పండుగ. మొన్నటికి పంటలు కోతలకు వచ్చి ఇప్పుడు మళ్ళీ నాటు వేసే సందర్భం కాబట్టి ఒక వ్యవసాయ నారుమడిని సృష్టించి విద్యార్థుల చేత ఆ వ్యవసాయ నారుమడిలో వరి చేరును నాటించడం జరిగింది. తర్వాత ఇక్కడ గ్రామీణ పూర్వం ఉన్నటువంటి ఇండ్లను ప్రతిబింబించే విధంగా గుడిసెలు వేయడం జరిగింది. తర్వాత మా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరు కూడా ఇక్కడ సంక్రాంతి సందర్భంగా వివిధ తినుబండారాలను వారు స్వయంగా వండడం జరిగింది. చాలా సంతోషంగా ఉందండి. ముందుగా మన V6 ప్రేక్షకులకి అందరికీ హ్యాపీ సంక్రాంతి. అలాగే మహబూబ్నగర్లో ఉంటున్న ప్రతి ఒక్కరికి, ఎందుకంటే నేను మా మామనగర్ వాస్తుని కాబట్టి అందరికీ హ్యాపీ సంక్రాంతి. సో JPS మన రవికుమార్ గారు, మా అన్నయ్య, ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేశాడు. చాలా హ్యాపీగా ఉంది. ఇందాక రవణ చెప్పినట్టు కనుమరిగిపోతున్న మన సంక్రాంతి పండుగని వచ్చే జనరేషన్ మర్చిపోకుండా ఇక్కడ కొన్ని కార్యక్రమాలు తీసుకొచ్చారు అన్నయ్య.
చాలా చాలా ఎంజాయ్ చేసాం. ముఖ్యంగా గంగిరెద్దులు కానివ్వండి, హరిదాస్ కానివ్వండి, ముగ్గుల కార్యక్రమం కానివ్వండి, గాలిపటలు కానివ్వండి, అలాగే చిన్నపిల్లలకు భోగి పనులు పోశారు, అలాగే వరి నాటారు ఇందాక. ఇవన్నీ కార్యక్రమాలు ఏంటంటే రెగ్యులర్గా చేస్తుంటే మన సంక్రాంతి కాదు, మనకు ఫెస్టివల్ చాలా ఉన్నాయి కాబట్టి తెలుగు పండుగలు ప్రతి పండుగని మనం ఇలా జరుపుకుంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్కి మనము ఇలాంటి పండుగలు ఇలా జరుపుకుంటారని చెప్పడానికి. లేకపోతే ఇప్పుడున్న ఈ ఫాస్ట్ యుగంలో, ఈ మొబైల్ యుగంలో ఆ మొబైల్కి అందరూ పరిమితం అవుతున్నారు. మ్యాక్సిమం ఎవరు పండుగల మీద దృష్టి పెట్టట్లేదు. ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా గాలిపటం, మేము చిన్నప్పుడు గాలిపటం ఎగిరేసేవాళ్ళం, ఇప్పుడు గాలిపటలు కాదు, మొబైల్లో గాలిపటలు ఎగిరేస్తున్నారు. ఈ గెటప్లో ఊళ్ళలో కనిపించే వల్ల ఎవరైనా ఈ గెటప్ వేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం? ఎవరు కనిపించే వాళ్ళు కాదు సార్, ఫస్ట్ టైం వేసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. మీ కాలేజీలో ఈ సంక్రాంతి ఫెస్టివల్స్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి కదా, ఎట్లా అనిపిస్తుంది? చూసే వాళ్ళ కాలేజీలో ఇట్లాంటి అవకాశం వచ్చేది అంటే ఇట్లాంటి కాలేజీలు లాంటివి లేవు. 3 రోజుల నుండి కష్టపడితే ఈరోజు ఈ ఫలితం వచ్చిందని చాలా ఆనందంగా ఉంది. మామూలుగా హరిదాసులు ఏం చేస్తారు తెలుసా మీకు? కీర్తనలు పెంచి వాళ్ళకి కావాల్సిన పైసలు లేదా బియ్యం తీసుకునేవాళ్ళు. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్. చదువుల తల్లి కొలువైన బాసరకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. ముఖ్యంగా దసరా ఉత్సవాలు, వసంత పంచమి సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో క్యూ కడతారు. ఆ సమయంలో వచ్చే భక్తులకు వసతి సౌకర్యం అరకొరగా ఉంటుంది. ఆ సమస్యను తీర్చేలా ఓ యువకుడు తక్కువ అద్దెతో ఎక్కువ సదుపాయాలు కలిగించేలా కంటైనర్ వసతులను ఏర్పాటు చేశాడు. నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం కంటైనర్లలో వసతి ఏర్పాటు చేశాడు ఓ యువకుడు. హోటల్ మేనేజ్మెంట్ చేసిన శీతల్ గతంలో ఓ హోటల్లో పనిచేసేవారు. అక్కడి ఇరుకు గదులను గమనించిన అతను తనకున్న స్థలంలో అన్ని వసతులతో గెస్ట్ హౌస్ నిర్మించాలని ఆలోచించాడు. అయితే పర్మనెంట్ నిర్మాణాలకు అయ్యే ఖర్చుకు అతని స్తోమత సరిపోదు. దాంతో స్టార్ హోటళ్లను తలపించేలా కంటైనర్లతో రూమ్ల మాదిరి నిర్మించాడు. బెడ్, ఏసీ, టాయిలెట్లు లాంటి సకల సౌకర్యాలతో వీటిని నిర్మించాడు. చూసేవారిని అట్టే ఆకర్షిస్తున్నాయి. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన బాసర సరస్వతి దేవాలయం దర్శనానికి విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వస్తుంటారు. ఇక్కడ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయిస్తుంటారు. అమ్మవారిని దర్శించుకుని మహిళలు కుంకుమ పూజ చేయిస్తుంటారు. అయితే భక్తుల సౌకర్యం కోసం ఇక్కడి సరైన వసతి సదుపాయం లేదు. ఉన్నా అవి సరిపోవడం లేదు. ఉత్సవాల టైంలో వసతి దొరకక భక్తులు పడే ఇబ్బందులు అంతా ఇంత కావు. ఆ ఇబ్బందులు తొలగించాలని శీతల్ 10 కంటైనర్ గెస్ట్ హౌస్లు ఏర్పాటు చేశాడు. దాంతో అతను మరో 5గురికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఇరుకుగా లేకుండా ఇన్ని సదుపాయాలు కల్పించినా రెంట్ మాత్రం అందరికీ అందుబాటులో ఉన్నాయంటున్నాడు శీతల్. నేను ఇక్కడ బిజినెస్ అని ఎవరి పేరు మీద ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన, కంటైనర్ రూమ్లని హోటల్ మేము చేసిన. అక్కడ రూమ్స్ నేను చూసి ఇక్కడికి అంటే అక్కడ మనం ఎందుకు బాసలో చేద్దాము, ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ లేవు ఇలాంటి రూమ్లు. భక్తులకు ఇది ఒక కొత్త లెక్క చూపెడదాము అన్న ఉద్దేశంతో బాసర క్షేత్రంలో నేను రూమ్స్ తీసుకొచ్చాను. ఈ రూమ్స్ అనేది మనకు బిల్డింగ్ కడితే దాదాపు నాకు 1 కోటి పైన అయ్యేది 10 రూమ్లకు. అదే అతి తక్కువలో నేను ఎలా చేద్దామని అనుకుంటే భక్తులకు సౌకర్యం కోసం నా పెట్టుబడి 60 లక్షల్లో ఈ 10 రూమ్లు చేయడం జరిగింది. చూడటానికి అందంగా కనిపించే ఈ కంటైనర్ వసతి గదుల్లో ఓ స్టార్ హోటల్లో ఉండే సదుపాయాలను సమకూర్చాడు. వీటికి భక్తుల నుంచి సరైన ఆదరణ లభిస్తే భవిష్యత్తులో మరెన్నో కంటైనర్ గెస్ట్ హౌస్లు పుట్టుకొస్తాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. కోడి మొక్కులు చెల్లించుకునేందుకు భారీగా తరలి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు క్యూ కట్టారు. దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. తెల్లవారుజామున స్వామివారికి తలనీలాలు సమర్పించారు భక్తులు. సమ్మక్క జాతర కంటే ముందు రాజన్న, భీమన్నను దర్శనం ఆనవాయితీ కావడంతో వేములవాడలో భక్తుల రద్దీ పెరుగుతోంది. వికారాబాద్ జిల్లా పరిగిలో పైపుల దొంగతనాల ముఠాను పట్టుకున్నారు పోలీసులు. మిషన్ భగీరథ ప్రాజెక్టుకు సంబంధించిన లక్షల విలువైన DI పైపులను దొంగిలిస్తున్న 5గురు నిందితులను అరెస్ట్ చేశారు. గత నెలలో పరిగి బ్రిలియంట్ స్కూల్ దగ్గర 13 లక్షల విలువైన పైపులను ఈ ముఠా దొంగిలించింది. అదే ప్రాంతంలో మరోసారి చోరీకి యత్నిస్తూ ఉండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితులు గతంలో వికారాబాద్, నల్గొండ జిల్లా హయాలీలో కూడా వరుస చోరీలు చేసినట్టు విచారణలో తేలింది. హాలియా కేసులో జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చిన వారం రోజులకే మళ్లీ దొంగతనానికి వచ్చి పోలీసులకు చిక్కారు. వీరి నుంచి 4 లక్షల నగదు, DCM వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పరిగితో పాటు ఇంకా మనకు 2 కేసులు వికారాబాద్లో కూడా వాళ్ళు చేసినట్టుగా మనకు 2 కేసులు వాళ్ళు కన్ఫ్యూజ్ చేసిండ్రు. పరిగిలో దాదాపు 13 లక్షల వర్త్ ప్రాపర్టీ 115 పైపులు, డిఐ పైపులు అంటారు వీటిని, లెంత్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీ 630 మీటర్స్ ఉంటాయి. ఇవి వర్త్ 13 లక్షలు. సో దాన్ని కన్ఫ్యూజ్ చేసిండ్రు. అదేవిధంగా ఈ కేసుతో పాటు మనకు వికారాబాద్లో కూడా అయింది. 82 పైపులు, అది దాదాపు 10 లక్షలు, 9,50,000 వర్త్ గల ప్రాపర్టీ. అది కూడా కేసు రిజిస్టర్ అయింది ఆల్రెడీ. 82 పైప్స్. తర్వాత మళ్ళీ ఇంకోటి వికారాబాద్లో కూడా అయింది, మళ్ళీ అది కూడా రీసెంట్గా అయింది, మొన్న 10వ తారీఖు డిసెంబర్ లాస్ట్ మంత్లో. అది 20 పైపులు, దాని వర్త్ అబౌట్ 1.5 lakh. సో ఇవన్నీ కేసులను ఎంక్వైరీలో భాగంగా ఇంట్రాగేషన్ చేస్తే ఇవన్నీ ఒప్పుకుని వీళ్ళ పేర్లు ఏంటంటే, వీళ్ళంతా గతంలో ఈ మిషన్ బకెట్లో పనిచేసిన వాళ్ళే. పనిచేసిన వాళ్ళే. దాంట్లో గుంజ రాంబాబు, వేదగంటి శ్రీను, పచ్చెందల అప్పలరాజు, గుండ కల్లూరు సహదేవ్, గుంతకండ్ల మధుకర్ రెడ్డి, సిల్వర సురేష్. దాంట్లో ఇంకా మనకు ఇంకోతను దొరకాలి, అక్యూజ్ నెంబర్ 2 ఇంకా దొరకలేదు, సంతోష్ అతని పేరు. వీళ్ళు గతంలో కూడా మనకు హాలియా పోలీస్ స్టేషన్లో సేమ్ ఇదే టైపు దొంగతనం చేసిండ్రు. ఆ రోజు కూడా వాళ్ళు కూడా డిఐ పైపులు దాదాపు 17 పైపులు దొంగతనం చేసిండ్రు. అల్లి వీళ్ళు ఆ కేసులో బెయిల్ మనకు క్రైమ్ నెంబర్ 299/25 హాలియా 302 BS హాలియా పోలీస్ స్టేషన్లో జైలు పోయి మొన్నే బయటకు వచ్చినారు.